హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఊరికే రొటీన్ వీడియో కాకుండా నా వీడియోస్ అన్నీ స్క్రోల్ చేస్తూ స్క్రీన్ రికార్డ్ చేసుకొని మీతో వాయిస్ ఇస్తున్నాను. ఇది స్ట్రైట్గానే ఉంటుంది, స్లీపింగ్ రాదు. ఇంత టైం అంటే 5 minutes పట్టింది ఈ వీడియో. సో మన షార్ట్ వీడియోలో 5 parts పెట్టాలి, అందుకని లాంగ్ వీడియోలో ఎలా రికార్డ్ అయిందో అలా చూపిస్తున్నాను. నా వీడియోస్ అన్నీ ఇలా చెక్ చేసుకుంటే థంబ్నెయిల్స్ కానీ నా వీడియోస్ ఎప్పుడైనా నాకు చూసుకుంటే నేను ఇంత బాగా షూట్ చేస్తానా అనిపిస్తుందండి. నాకు మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే 4 సంవత్సరాలుగా ఇన్కమ్ లేకపోయినా కానీ ఎంత ఎనర్జిక్గా వర్క్ చేశాను నేను. ఇంత ఎనర్జిక్గా వర్క్ చేశాను, అదే డబ్బులు వస్తే ఇంకెంత ఎనర్జీగా వర్క్ చేస్తాను కదా. డబ్బు లేకుండా నేను ఇంత ఎనర్జెటిక్గా వర్క్ చేశానే అనిపించింది. ఈ మధ్య మీకు నేను నీట్గా రెడీ అవ్వటము, నేను తర్వాత నీట్గా వంట వీడియోలు ఇట్లా బేర్చి చూపించటము ఇవన్నీ మానేశాను అనమాట. ఒకప్పటిలాగా లేనని చెప్తున్నా. ఎందుకంటే నా వీడియోస్లో ప్రజెంట్ ఎవరైనా తప్పులు పట్టే వాళ్ళు ఉంటే చెప్తున్నాను. నాకు అప్పట్లో వాయిస్ కూడా లేదు, ట్రీట్మెంట్ నడుస్తుంది. నా వాయిస్ ఎంత ఘోరంగా ఉందంటే ఆ రికార్డ్స్ వింటే నా వీడియోస్ అందుకే వైరల్ కాలేదు అనిపించేది అన్నమాట. ఇప్పుడు వింటే వాయిస్ కూడా ఇంపార్టెంట్ కదండి, మన వాయిస్ కూడా బాగుంటేనే కదా ఆడియన్స్ చూసేది, మన వీడియో బాగుంటే కాదు. సో నేను ఈ యూట్యూబ్కి వచ్చినాక వాయిస్ బాగలేకపోయినా అలాగే వీడియోలు చేస్తూ ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నాను మా హోమియో డాక్టర్ దగ్గర. ఒకరోజు మా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మా గురువుగారి వీడియో షూట్ చేసేటప్పుడు ఆయనకు చూపించిన, ఓపెన్ చేసి నా గొంతుకి 2 sides స్వెల్లింగ్ ఉండిందన్నమాట. నాకు చెప్పాను, నా స్వెల్లింగ్ వచ్చినప్పుడు నా వాయిస్ బాగలేనప్పుడు ఆ సైడ్లో 2 sides నాకు ఎంత స్వెల్లింగ్ ఉందో చూడండి సార్ అని ఇలా నా ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి ఆ వీడియో ఇలా చూపించాను. ప్రతిసారి నాకు తెలియదు ఎందుకో మొన్న గమనించిన నా గొంతు రాపు వచ్చిన ప్రతిసారి 2 sides గొంతు పక్కన స్వెల్లింగ్ ఉంది అని చూపించినానండి. అంతే, ఇంకా ఆయన ట్రీట్మెంట్ సూపర్గా పనిచేసింది. వెంటనే నా ట్రీట్మెంట్ సెట్ అయిపోయింది. మీకు చాలాసార్లు చెప్పాను మా డాక్టర్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నానని. హోమియో డాక్టర్స్కు ప్రూఫ్స్ చూపించాలండి, ఏదైనా ఎలా ఉంది అనేది, అప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. నా పెద్ద పాప కానీ నా చిన్న పాప కానీ ఏదన్నా ఇట్లా ఉంది అంటే డాక్టర్ ఫోటో కొట్టి తీసుకురా అంటాడు. అంటే కొంచెం పర్సనల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు చంక దగ్గర ఏదైనా ప్రాబ్లము, ఇలా ఏదైనా తొడ దగ్గర గుళ్ళలు లేసినాయి అంటే ఆయన ఫోటో తీసుకొని వచ్చి చూపించమంటాడు అనమాట. అలాగే నేను ఆ యూట్యూబ్లో రావటం వల్ల నేను పొందిన లాభం ఏదన్నా ఉంది అంటే ఆ ఛానల్ ద్వారా నా గొంతు ఫోటో చూపించగలిగి నా గొంతు సెట్ చేసుకున్నాక ఇదే నా గొంతు బాగుందని చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటే నా ఆనందానికి హద్దు లేదండి. నేను ఏం సంపాదించానా లేదా అని ఆలోచిస్తే మా డాక్టర్ ట్రీట్మెంట్ సంపాదించాను. నా గొంతుని పబ్లిక్లో మెచ్చుకోవడం గమనించాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా గొంతుకు చాలా బ్యాడ్ నేమ్స్ ఉన్నాయి. నా గొంతుకి నేను పాడితే గాడిదలాగా అలా జోక్స్ నేను మాట్లాడితే ఊరంతా వినిపిస్తుంది, ఎగతాళి చేయటము, లేదా గుంపులో అంతా మాట్లాడితే నీ గొంతు ఒక్కటే సపరేట్గా వినిపిస్తుంది అని. నా పుట్టుకతో నాకు వచ్చిన గొంతు అది నాదా? నా చిన్నప్పటి నుండి నేను ఏమన్నా నా గొంతుని సానబట్టాను? చిన్నప్పటి నుండి నాకు మాట్లాడడానికే మనుషులు లేరు స్కూల్లో తప్పితే. రిలేషన్స్ అంతా కూడా పెద్దవాళ్ళే, నా ఏజ్ వాళ్ళతో ఎప్పుడో చిన్నప్పుడే కట్ ఆఫ్ అయిపోయింది నాకు. సో నేను ఎక్కడ మాట్లాడాను? నేను పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో కూర్చొని వినేదాన్ని అంతే. మళ్ళీ నా ఏజ్ గ్రూప్ ఒక సర్కిల్ తయారైన తర్వాత నా యంగ్ మ్యారేజ్కు బిఫోర్ ఒక 4-5 years బిఫోరు అప్పుడు నాకు కొంచెం మాటలు పెరిగినాయి. బట్ నాకు ఊరు వెళ్ళిన ప్రతిసారి వెళ్ళిన రోజే గొంతు రాపు వచ్చేదండి, అందరు ఎగతాళి చేసేవాళ్ళు. సో నా డాక్టరు నాకు యూట్యూబ్లో నా గొంతు ఇలా ఉంది చూడండి, నేను మా గురువుగారి వీడియో ఒకటి చెప్తా ఉంటే అప్పుడు ఆ వీడియో క్లిప్ తీసుకొని చూపించాను. నా గొంతు రాసిన ప్రతిసారి ఇలా స్వెల్లింగ్ ఎందుకు ఉంటుంది సైడ్స్లో అనేసి అప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారండి. అప్పుడు పర్ఫెక్ట్ ట్రీట్మెంటు. ఇంకా అదే గొంతు పబ్లిక్లో మెచ్చుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంది అంటే. బట్ ఓకే, డబ్బు కోసమే వచ్చినాను యూట్యూబ్లో, బట్ పేరు వస్తూ ఉంది. నా గొంతుకు ఫ్యాన్స్ ఉన్నారనేది మామూలు విషయం అండి చెప్పండి. చిన్నప్పటి నుండి నా గొంతు మీద ఎగతాళులు చేశారు. బట్ ఇప్పుడు అదే నా గొంతు చాలా బాగుంటుంది వింటుంటే.
కొందరు అన్నారు ఆల్రెడీ చూపించిన వీడియోలైనా మళ్ళీ మళ్ళీ చూపించాల్సి వస్తుంటుంది. ఇది నా పాత డైనింగ్ టేబుల్ క్లాత్ చినిగిపోతే పాడైపోయింది. సో ఇలా బొక్క పెట్టేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా దేనికంటే డై పెట్టుకోవడానికి మన చీరకు తగలకుండా కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ. పిల్లలు రైన్ కోట్లు ఉంటాయి కదా వర్షాకాలం, చిన్న పిల్లలు ఆ రైన్ కోట్లు కూడా మీరు ఇలా కట్ చేసేసుకోవచ్చు. వాటి హ్యాండ్స్ అవి తీసేసి డై పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను డై పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను. పెట్టుకున్న తర్వాత ఈ కవర్ తీసేయలేదు, ఇలాగే పెట్టుకున్నాను. ఇంట్లో ఇలాగే తిరుగుతుంది, ఎందుకంటే కొప్పు కట్టుకోకూడదు. ఓపెన్గానే పెట్టుకుంటే హెయిర్ బాగా పడుతుంది అని చెప్తారు. ఆ ప్యాకెట్ల మీద రాస్తారు కదా. డై పెట్టుకున్న తర్వాత ఈ గ్లౌజులు పడేయకుండా ఇలా ఉట్టి నీళ్ళతో కడిగి పెట్టి బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఈ గ్లౌజ్ ఎక్కించుకొని బాత్రూమ్ క్లీన్ చేసి పడేస్తానండి. ఇంకోటి నేను డై పెట్టుకున్నప్పుడు షాంపూ లాగా ఇట్లా అంతా అప్లై చేసేసుకొని ముఖం మీద అంతా బయట ఉంటుంది కదా, ఒక వెట్ క్లాత్ తీసుకొని మేము వెంటనే బాత్రూంలో ఇలా తుడిచేస్తాము. ఒకవేళ మీరు అలా తుడిచని వాళ్ళైతే బట్టల సబ్బు ఉంది కదా, బట్టల సబ్బు తీసుకొని దాన్ని ఇలా అప్లై చేసుకోండి. మీకు ఇంకా పోతుంది, అది ఉండదు స్నానం చేశాక. కానీ బట్టల సబ్బు నచ్చకపోతే మీరు కొబ్బరి నూనె పూసుకోమంటారు. ముందు కొబ్బరి నూనె పూసుకుంటే డై పట్టుకోదు ఇక్కడ ముందర వెంట్రుకలకు. అందుకనే నేను మోదీకేర్ది స్క్రబ్బర్ ఫేస్ చూపించాను. ఆ ఫేస్కు నేను ఏం చేస్తానంటే స్నానం అయినాక స్క్రబ్ సోపు వాడతాను అనమాట. ఆ బ్లాక్ లైట్గా ఎక్కడుందో అది పోతుంది, అది తర్వాత చూపిస్తాను. ఇలా షాంపూలాగా అంతా రుద్దుకున్న తర్వాత ముందు తుడిచేసుకుంటా, ఆ తర్వాత దీంతో కాసేపు దూకుంటాను అనమాట. ఇంకా నేను వాడేది ఇండికా ప్యాకెట్, ఇదివరకు చూపించినాను, మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ షార్ట్స్లో. అన్నీ ఒకే ఒక ప్యాకెట్ వాడతానండి, ఎందుకంటే కొంచెం అక్కడక్కడ పట్టకపోయినా పర్వాలేదు. మనము 50 క్రాస్ అయిన వాళ్ళకు న్యాచురల్గా ఉంటే తప్పు లేదు, అన్నీ బ్లాక్గా ఉండాలని అక్కర్లేదు. సో పైనంతా మెయిన్ అప్లై చేసుకొని దీంతో ఇట్లా అనేస్తే ఇక్కడ తగిలిపోతుంది, ఎంతో కొంత మనకు బాగుంటుంది బ్లాక్నెస్. నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏం చెప్తున్నానంటే ప్రతిసారి డై పెట్టకుండా కొంచెం ముందర మనకు పోతుంది కదా, పోయిన తర్వాత ఒకసారి హెయిర్ ప్యాక్ వేసుకోండి, హెన్నా లాగా హెయిర్ ప్యాక్ ఏదన్నా, అప్పుడు అది డార్క్ అవుతుంది. సో మనకు రెండు మిక్స్ అయ్యి కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది. అందుకని చెప్తున్నాను, మీకు నచ్చితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. నేను చూపిస్తానన్నా కదా, షార్ట్ వీడియోలో చూపించే బదులు ఆల్రెడీ షార్ట్ వీడియోలో వాళ్ళకి చూపించేసాను. ఇది మోదీకేర్ ముల్తాన్ మట్టి స్క్రబ్ అండి, ఫ్రూట్ అండ్ ఎర్త్ అనమాట. చిన్న బాక్స్లో వస్తుంది. ఇది ఈచ్ 35 రూపీస్ ఎంత పడుతుంది. ఇది మన ఫేస్ మీద ఓపిక లేని వాళ్ళకి చెప్తున్నాను. చక్కగా వారానికి 1-2 సార్లు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, వారానికి 2 సార్లు కానీ, వింటర్ సీజన్లో కాదు ఓన్లీ సమ్మర్ సీజన్ చెప్తున్నా, అప్పుడు దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఆయిలీనెస్ అంతా పోయి మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా పోతుందండి. అంటే స్క్రబ్బర్ లాగా అయిపోతుంది. చాలామందికి బ్యూటీ కేర్ తీసుకునే ఓపిక ఉండదు కదా, అందుకు చెప్తున్నా. ఇలా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ముల్తాని మట్టి ప్యాక్ వేసుకుంటే ఫేస్ మీద ఇదంతా పోతుందని తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. ఇది యాక్చువల్గా స్క్రబ్బర్ సోప్ని మసాజ్ లాగా చేసుకోమని చూపిస్తారు మోదీకేర్ దాంట్లో, బట్ మేము ఫేస్ వాష్ లాగా వాడతాండి. నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఇలా చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి మా ఊర్లో, నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా ఊర్లో బాగా వేడి అనమాట, అందుకనేసి నేను రోజు ఇదే సోప్తో ఫేస్ వాష్ చేస్తుంటాను. ఆయిల్ కంట్రోల్ కానీ ఎంత ఆయిల్ ఉన్నా కానీ ఆయిల్ తీసేస్తుందండి ఇది ఫేస్ మీద. లేదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వాడచ్చు. ఇలా ఇది కరిగిపోతుందని మేము ఇలా చిన్న బాక్స్లో పెట్టుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టిప్పు ఎప్పుడు షార్ట్స్ వాళ్ళకే కాదు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా.